ఓపెన్ అయిపోయింది. ఈ రోజుల్లో ఫోన్ లేకుండా ఎవరుంటారు చెప్పు సాయి? ఫోన్ ఇంట్లోనే ఉంటుంది, ఎప్పుడో ఒకసారి తీసుకెళ్తా అంటుంది. అవునా, సరే ప్రియా అని అద్దంలో చూస్తూ అంటాడు. చిన్నగా మాటల్లో పెట్టి నెంబర్ అడుగుతాడు. నువ్వు నాకు ఫ్రెండ్ కానీ నెంబర్ ఇవ్వాలా వద్దా అనేది కొంచెం ఆలోచించి చెప్తాను అంటుంది. ఇంతలో ఇల్లు వచ్చేస్తుంది. సరే సాయి వెళ్ళొస్తా అంటుంది. గేట్ దగ్గరికి వెళ్లి నీకు సర్ప్రైజ్ ఇస్తా అంటూ నవ్వుతూ వెళ్తుంది. సాయికి రాత్రి మెసేజ్ వచ్చింది. వెంటనే సాయి ఎవరు అని రిప్లై ఇచ్చాడు. నువ్వేగా నెంబర్ అడిగావంటూ మెసేజ్ వచ్చింది. ప్రియా నువ్వా? నా నెంబర్ ఎలా దొరికింది? ఆలోచిస్తా అన్నావ్ అంటూ ఫాస్ట్ గా మెసేజ్లు పెట్టాడు. అమ్మాయి మెసేజ్లు చూస్తూ అబ్బాయిలకి ఆ మాత్రం తొందర అలవాటే కదా, చెప్పా కదా సర్ప్రైజ్ అని అంటుంది. ప్రియా కోసం సాయి వెయిట్ చేస్తున్నాడు. ఇంతలోనే ప్రియా వచ్చింది. త్వరగా పద, లేకపోతే నాన్న డ్రాప్ చేస్తా అని వస్తారు అని చెప్పింది. మధ్యలో అవును నా నెంబర్ ఎలా తెలుసు? నేనెప్పుడు చెప్పలేదు కదా అంటాడు సాయి. నీ ఆటోలోనే చూసా, అద్దంపై రాసావు కదా అంటుంది. ఫస్ట్ రోజే చూసా, నిన్న అడిగావు కదా నెంబర్ ఇవ్వడం ఎందుకని నేనే మెసేజ్ చేశా అంటుంది. ప్రియా చిన్నగా సాయికి దగ్గరవుతుంది. సాయితో ఎక్కువగా మాట్లాడడం మొదలు పెడుతుంది. సాయికి ఫీలింగ్స్ పెరిగిపోతున్నాయి. చాటింగ్ మొదలైంది. ప్రియా ఫోన్ ని కాలేజ్ కి కూడా తీసుకెళ్లడం స్టార్ట్ చేసింది. జాగ్రత్తగానే మాట్లాడుతూ మరీ ఎక్కువ చనువు ఇవ్వకూడదు అనుకుంది. సాయితో మాట్లాడుతున్నది మాత్రం ఫ్రెండ్స్ కి చెప్పలేదు. ఇంట్లో ప్రాబ్లం అవుతుందని సాయికి చెప్పి సైకిల్ మీదే కాలేజ్ కి వెళ్తుంది. సాయి స్పీడ్ పెంచాడు. ప్రియకి ఎలాగైనా దగ్గరవ్వాలని అనుకున్నాడు. చాటింగ్ లో చిన్నగా హింట్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు. ప్రియ మాత్రం నార్మల్ గానే మాట్లాడుతుంది. కొన్ని రోజులు చాటింగ్ లో మునిగిపోతారు. ఒకరోజు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ప్రియా అని మెసేజ్ చేశాడు. బ్లూటిక్స్ పడ్డాయి కానీ నో రిప్లై. 10 నిమిషాల తర్వాత టైపింగ్ అని పడింది. మరి ప్రియా ఏం చెప్పిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.